హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి మొగలాయి డిష్. మా అందరికీ ముసల్లం అని వింటూ ఉంటాం, కానీ అది చెయ్యాలంటే చాలా అమ్మో అదేదో పెద్ద కష్టమైంది అనుకుంటూ ఉంటాం. అయితే ఈ ముసల్లం అనేది మనం సొరకాయ తీసుకొని దాంట్లో స్టఫ్ చేసేసి సొరకాయ ముసల్లం చేస్తారు. చికెన్ ఉంటుంది, చికెన్ని కూడా స్టఫ్ చేసి మురుగు ముసల్లం అని చాలా పాపులర్గా సర్వ్ చేస్తూ ఉంటారు. ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది, దాంట్లో కొంచెం శ్రమ ఉంటుందని ఈ మధ్య హోటళ్ళల్లో కూడా ఈ మురుగు ముసల్లం అది సర్వ్ చేయట్లేదు. కానీ కొన్ని మంచి పెద్ద పెళ్ళిళ్ళల్లో గ్రాండ్ పార్టీస్లలో మాత్రం ఈ మురుగు ముసల్లం చేస్తుంటారు. కానీ ఈరోజు మనం చేసేది వెజిటేరియన్. అయితే వెజిటేరియన్స్ కోసం ఇలా అంటే ఉట్టి నాన్ వెజిటేరియన్సే ఎంజాయ్ చేయడం కాదు, వెజిటేరియన్స్ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి ముసల్లంలో చాలా ఫేవరెట్ అయింది గోబీ, అంటే మన కాలీఫ్లవర్ ముసల్లం. అయితే ఈ కాలీఫ్లవర్ ముఖ్యంగా హోటల్లో చేసేటప్పుడు అయితే మొత్తం కాలీఫ్లవర్ని చేస్తాం. మేము మాత్రం చిన్న కాలీఫ్లవర్ తీసుకొని మంచిగా పువ్వులాగా ఉన్న వాటిని మనం కొంచెం అంత పసుపు కొంచెం అంత ఉప్పు వేసేసి వేడి నీళ్ళల్లో ఉడకపెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత కొంచెం పచ్చిగా ఉండకుండా కొంచెం నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటే మనకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఇది మంచి జ్యూస్ అంతా మనకు ఉప్పు కొంచెం పట్టేసి టేస్ట్కి కూడా బాగుంటుంది. ఇవి ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను. అయితే దీనికి కోటింగ్ ఇచ్చి మనం తందూర్లలో హోటల్లో అయితే పెడతాం. మరి ఇక్కడైతే మన దగ్గర తందూర్ లేదు కదా, కానీ మా దగ్గర అవన్ ఉంది, అవన్లో మనం పెట్టుకుందాం. ఉడగట్టిన ఈ పెరుగుని హంకర్డ్ అంటాము. దీన్ని మనం చక్కగా క్రీమ్ లాగా చేసేసుకుందాం. మీ దగ్గర చిక్కటి పెరుగు ఉందనుకోండి, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు, కానీ కొంచెం నీళ్లు బయటకు వచ్చేస్తుంది వేడి అది తాక్కనే. అందుకని చెప్పేసి దీన్ని ఒక గుడ్డలో కట్టేసుకుంటే నీళ్ళంతా బయటకు వచ్చేస్తుంది. అయితే ఇందులో మనం వాడే నూనె ఇది ఆవాల నూనె. ఆవాల నూనె ఏంటంటే చక్కగా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మరి దీనికి కోటింగ్ చేసిన తర్వాత కూడా మంచి రుచినిస్తుంది ఈ కాలీఫ్లవర్కి. అందుకని చెప్పి ఇందులో ఆవాల నూనె వేసి ఈ పెరుగుతో పాటు మనం ఫ్లైట్గా ఫస్ట్ కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిగతా మసాలా వేసుకుందాం. ఈ కోటింగ్ అంటే చెప్పాను కదా, నీళ్ళు అంతా రాకుండా ఉండడానికి శనగపిండి అంటే మామూలు శనగలు చేసి శనగపిండి మన మార్కెట్లో దొరుకుతుంది, అది కాదండి. మనం పుట్నాలు ఉంటాయి కదా, ఆ వేయించిన శనగలు, ఈ పిండి వాడితే ఏంటంటే మనకి ఆ పచ్చి వాసన రాకుండా ఇది చక్కగా కాపాడుతుంది, మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అందుకని ఇందులో పుట్నాల పొడి, అలాగే దీంట్లో మనం మసాలాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కొంచెం వేసుకుందాం. గరం మసాలా మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఇందులో కసూరి మేతి పౌడర్. నేను ఈ మధ్య చూసి చాలామంది అంటున్నారు మేము ఎప్పుడు వాడేవాళ్ళం కాదు, మీ షో చూసిన తర్వాత ఈ కసూరి మేతి కూడా వాడుతున్నామని. సో ఈ కస్తూరి మేతి పౌడర్ వాడడం వల్ల కొన్ని డిష్లకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పచ్చిమిరపకాయలు. ఏంటి మన ఇళ్ళల్లో రెగ్యులర్గా అన్నిట్లో వాడేదే. కొంచెం అంత నిమ్మరసం కూడా ఇందులో వేసుకుందాం. ఎందుకంటే ఇది కాలీఫ్లవర్ని మంచిగా కోట్ చేస్తుంది కాబట్టి మనం దీంట్లో కొంచెం అంత నిమ్మరసం కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకొని దీంట్లో మనం కాలీఫ్లవర్ని కోటింగ్ చేసుకోవాలి. కానీ ఇందులో కొంచెం ఉప్పు కూడా వేయాలి కదా, మరి ఉప్పు కూడా కొంచెం వేసేసుకుందాం. ఆహా, ఈ ఆవాల నూనె వల్ల మంచి ఏదో ఆవకాయ వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది. భలే మంచి సువాసన. మంచిగా కలిపేసుకుందాం, అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ తోటి. ఇది మంచిగా కలిసిన తర్వాత దీన్ని మనం కాలీఫ్లవర్ ముక్కలకి పట్టిద్దాం. మరి నా దగ్గర ట్రే ఉంది, ఈ ట్రే మీద పెట్టేసి చేసుకోవాలి. అయితే ఈ కాలీఫ్లవర్ ముక్కలకి మనం ఈ మసాలా ఏదైతే ఉందో మంచిగా అన్ని వైపులా పట్టిద్దాం. ఫస్ట్ లోపలికి మనం కొంచెం మసాలా వెళ్ళేలా వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత తిప్పి ఈ పువ్వు వైపు చక్కగా కోటింగ్ ఇద్దాం. కాలీఫ్లవర్ ముక్కలకి ఈ మంచి కోటింగ్ ఇచ్చి ఏంటంటే ఇదంతా మనం కుక్ చేసిన తర్వాత మళ్ళీ గ్రేవీలో వేసుకోవాలి.
అందుకని చెప్పి మరీ ఎక్కువ కోటింగ్ ఏం అక్కర్లేదు. కొంచెం ఏంటంటే ఈ కాలీఫ్లవర్ని మనం ఓవెన్లో పెట్టినప్పుడు మంచిగా కొంచెం లైట్ కలర్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఈ కాలీఫ్లవర్ ముక్క ఇలా పెట్టేశాను. ఇలాగే మిగతా కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా మనం చక్కగా కోటింగ్ చేసేసుకుందాం. ముందుగా లోపలికి మసాలా వెళ్ళాలి, లేకపోతే కాలీఫ్లవర్ తినేటప్పుడు చప్పచప్పగా రుచి ఉండదు. ఇలా కాలీఫ్లవర్కి ఈ మసాలా కొంచెం లోపలికి పట్టించి పైన కూడా లైట్గా కోటింగ్ చేసుకుందాం. ఇలా అన్ని పీసులు చేసుకున్న తర్వాత దీన్ని అవన్లో మనం ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. ఇలా కాలీఫ్లవర్ ముక్కలకి అన్నిటికీ చక్కగా కోట్ చేసాం. మీరు కావాలంటే దీన్ని ముక్కలుగా కట్ చేసిన ఈ వీటిని ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే పుట్నాల పప్పు ఉంది, పెరుగుంది, మంచి కోటింగ్ లాగా ఉంటుంది. ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం దీంట్లో నూనె వేయమాకండి, ఎందుకంటే నూనె వేయడం వల్ల కొంచెం ఆ మసాలా విడిపోయే అవకాశం ఉంటుంది. అలా ఫ్రై చేసుకుని అదే ఓవెన్లో పెట్టుకునేట్టయితే తప్పకుండా కొంచెం నూనె వేయాల్సిందే. ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చక్కగా హై టెంపరేచర్లో పెట్టి చేయండి. కాలీఫ్లవర్ అయితే అవన్లో పెట్టేసాం. మరి దీనికి కావాల్సిన కర్రీ కూడా చేసుకుందాం కదా. ఆ కర్రీ కూడా చిక్కటి గ్రేవీలా ఉండాలి. మరి అది ఎలా చేయాలో చూద్దామా. మరి గ్రేవీ చేసుకోవడం కోసం కొంచెం నూనె వేసుకొని మనం ఇందులో ముసల్లం అంటే కొంచెం రిచ్గా చాలా టేస్టీగా ఉండేది. అయితే ఇందులో మనం కొంతమంది గసగసాలు కూడా వేస్తారు, కానీ మేము ఈరోజు మనం తర్బూజా గింజలు అలాగే జీడిపప్పుతోటి మనం గ్రేవీ చేసుకున్నాం. సో ముందుగా ఇందులో నూనెలో కొంచెం అంత జీలకర్ర, అలాగే ఇందులో కొంచెం అంత తర్బూజా గింజలు కావాలంటే మనం కొంచెం నీళ్ళల్లో నానబెట్టి మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా పర్లేదు. అయితే కొంచెం లైట్గా కుక్ చేసుకుందాం. చూడండి ఇలా కుక్ చేసుకొని ఇందులో జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇవి లైట్గా అంటే మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. దీంట్లో ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వేసి వీటిని ఒక 2-3 నిమిషాలు అంటే ఉల్లిపాయలు కూడా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇలా వేయించుకున్న తర్వాత మనం గ్రేవీ చేసుకుంటే తక్కువ టైం పడుతుంది. అదే పచ్చివి వేసుకొని మనం పేస్ట్ చేసుకుంటే కొంచెం కుకింగ్ ఎక్కువ టైం పడుతుంది. అంతేకాకుండా ఇలా వేయించుకున్న వాటి గ్రేవీ కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. సో కొంచెం సేపు ఈ ఉల్లిపాయలు వేసి కూడా వేయించుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఇవి వేగిపోయాయి. వేగిన తర్వాత ఆలస్యం ఎందుకు, చక్కగా కొంచెం అంటే ఇంత వేడిలో మిక్సీలో వేసామనుకోండి ఆ ఆవిరికి కొన్నిసార్లు మొహం మీద కొట్టేస్తుంది. జాగ్రత్తగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ ఆన్ చేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. మన ఉల్లిపాయల మసాలా ఇదంతా రెడీ అయిపోయింది. మరి కొంచెం నూనె వేసుకుందాం. మరి కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే ఉల్లిపాయ అదంతా అందులోనే ఉంది, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చిటికెడంతా పసుపు కూడా వేసుకొని కొంచెం ఈ అల్లం వెల్లుల్లి ముద్ద ఈ పసుపు దీంట్లో కొంచెం కరిగేలా చూసుకుందాం. అయితే మనం ఎంత చక్కగా మనం కుక్ చేసినా ఈ ఉల్లిపాయ మసాలాని మళ్ళీ కుక్ చేసుకోవాలి. మన తర్బూజా గింజలు, జీడిపప్పు అన్నీ ఇందులో వేసుకుందాం. వేసి చక్కగా దీంట్లో కలుపుకుందాం. ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక 3-4 నిమిషాలు కొంచెం తక్కువ మంటలో కుక్ చేసుకొని ఆ నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి పచ్చిదనం అనేది పోతుంది. ఇప్పుడు చూడండి కింద ఎటు చూసినా అంటుకుంటుంది మసాలా. ఈ మసాలా అంటుకోవడం మానేసినప్పుడు ఈ మసాలా కుక్ అయిపోయినట్టు. అదే టైంలో నూనె కూడా దీంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసి మన గ్రేవీ తయారు చేసుకుందాం. ఒక 3-4 నిమిషాల పాటు మనం ఇలా కుక్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఈ మసాలా అంతా సపరేట్ అయిపోతుంది, కింద అంటుకోదు ఇంకేమి. ఇప్పుడు దీంట్లో మనం కారపొడి, అలాగే కొంచెం అంత ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా, అలాగే మనం ఇప్పుడు గ్రేవీ చేసుకునే ముందు కొంచెం టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక 2 టమాటాలు తీసి మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంటే ఇప్పుడే నీళ్లు పోయకూడదు, టమాటా కూడా కొంచెం కుక్ అవ్వాలి. సో ఇలా టమాటా కూడా వేసి మనం దీన్ని మరో 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అయితే మేము హోటల్లో చేసేటప్పుడు అయితే ఈ గ్రేవీ చేయడానికి 1 గంట పడుతుంది. మరి నేనైతే ఒక పావు గంటలో ఇక్కడ చేసేస్తున్నాను. ఇలా మన నాన్ స్టిక్ ప్యాన్లు కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు.
ఇప్పుడు మనం నీళ్లు పోసి మనం ముసల్లం గ్రేవీ రెడీ చేసుకుందాం. మరి ఈ ముసల్లం గ్రేవీ ఏంటంటే మరీ పలసగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. అందుకే ఈ నట్స్ అవి వేసాం. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ తీసుకొచ్చి ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో క్రీమ్ వేసుకొని తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఆ కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మాత్రం నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా మన గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మంచిగా అంటే ఒక 5 నిమిషాలు ఇలా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముసల్లం గ్రేవీ రెడీ అయిపోయింది. కానీ మనం ఇంకా ఉప్పు పడుతుంది, మరి ఉప్పు కూడా దీంట్లో వేసేసుకుందాం. అంతా కలిపేసుకొని ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకొచ్చి దీంట్లో వేసుకుందాం. కానీ కాలీఫ్లవర్ వేసే ముందు దీంట్లో క్రీమ్ వేసి స్టవ్ కట్టేయాలి. అది ఎందుకో కూడా చెప్తాను. ఈ మసాలా ఇదంతా చక్కగా పట్టేసి పర్ఫెక్ట్గా ఈ కుక్ అయిపోయింది. ఈ గ్రేవీలో మనం క్రీమ్ వేసేసుకోవాలి. క్రీమ్ వేసేసి మంచిగా కలిపేసి ఈ క్రీమ్ వేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు కుక్ అవ్వనీయకూడదు. స్టవ్ సిమ్లో పెట్టేసి తర్వాత మనం ఇట్లాంటి టాంగ్స్ తోటి మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఇందులో వేసేసుకున్నాం గ్రేవీలో. అయితే ఈ గ్రేవీలో వేసిన తర్వాత ఈ గ్రేవీని మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఇంకా కుక్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మనం తీసి ఒట్టిగా ఒక స్పూన్ తోటి మన గ్రేవీని ఈ కాలీఫ్లవర్ ముక్కల పైన వేసేసుకుందాం. అప్పుడు అది చూడడానికి కూడా మళ్ళీ అందంగా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఇంకా దీన్ని ఎక్కువ కుక్ చేయము. స్టవ్ ఇమ్మీడియట్గా కట్టేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 4 నిమిషాలు అలా ఉంచితే జ్యూసెస్ అంతా స్లోగా వెళ్తాయి. ఈ గ్రేవీలో వేసి మనం కుక్ చేస్తే ఏమవుతుందంటే ఈ గోబీ పువ్వుకి మనకు ఏదైతే మసాలా పెట్టుకున్నామో అదంతా ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. అలా చేయకూడదు. జస్ట్ గ్రేవీ రెడీ అయింది కదా, ఇప్పుడు దానిపైన కొంచెం వేసాము, స్టవ్ కూడా కట్టేసాం. ఒక 5 నిమిషాల తర్వాత వడ్డించుకుందాం, ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి మసాలా దీనికి ఎంత ఉండాలో ఆ మసాలా అంతా దీనికే పట్టుకొని ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ని మీరు కనుక చూడండి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మరి ఈ గ్రేవీ ఈ కాంబినేషన్ తోటి చాలా అద్భుతమైన రుచి. చక్కగా అంటే ఇక గ్రేవీని మీరు మీకు కావాల్సినట్టు చక్కగా చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఎంత బ్రహ్మాండంగా ఉందో. కానీ కాలీఫ్లవర్ మాత్రం ముక్కలు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడే దీన్ని తింటుంటే మజాగా ఉంటుంది. ఆహా, అద్భుతంగా ఉంది. సూపర్ అంటే సూపర్. మరి మీరు కావాలంటే కాలీఫ్లవర్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. అవన్ లేదంటే ఫ్రై చేసుకోవాలంటే మాత్రం ఆ మసాలాలో నూనె వేయకండి. ఆ కాలీఫ్లవర్కి పట్టించిన మసాలాలో నూనె వేయకుండా చేసుకున్నప్పుడు మసాలా బయటికి రాకుండా చక్కగా పట్టుకుంటుంది. సో గోబీ ముసల్లం తయారు చేయ విధానం. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఒక బౌల్లో గట్టి పెరుగు, ఆవ నూనె, పుట్నాల పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అలాగే కసూరి మేతి పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మసాలాను కాలీఫ్లవర్ ముక్కలకు బాగా కోట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక ట్రేలో అమర్చి అవన్లో 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, తర్బూజా గింజలు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, అలాగే మిక్సీ చేసిన పేస్టు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, టమాటో ప్యూరీ వేసి మరికొద్దిసేపు కుక్ చేయాలి. తరువాత కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. చివరిగా క్రీమ్ వేసి కలిపి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని నాన్, రుమాలి రోటీ, ఎటువంటి రొట్టెలు అలాగే పులావులతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేస్తున్నాడు మీకోసం. థాయిలాండ్ నుంచి ఒక అద్భుతమైన డిష్. ఈరోజు నేను నాకు ఫేవరెట్ వెరీ స్పెషల్ డిష్ మీకు నేర్పించబోతున్నాను. కానీ ముందర నేను ఎవరో మీకు చెప్పాలి కదా. నా పేరు ఉదయ్. నేను కాలిఫోర్నియాలో లాస్ ఏంజలస్ ఊర్లో ఉంటానండి. అక్కడ మన తెలుగు వంటలే కాక చాలా దేశ విదేశాల వంటలు కూడా చాలా చేసుకుంటామండి.
ఈరోజు మనం చేయబోయే డిష్ థాయ్ రెడ్ చికెన్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు, విధానము ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్కి కావాల్సిన అన్ని పదార్థాలు నేను మీకు చూపిస్తాను. ముందు పండు మిరపకాయలు, ఆ తరువాత లెమన్ గ్రాస్, ఆ తరువాత వెల్లుల్లి, ఆ తరువాత చిన్న ఉల్లిపాయలు, ధనియాలు, కొత్తిమీర వాటి వేర్లండి, ఆ తర్వాత జీలకర్ర, బ్లాక్ పెప్పర్, మిరియాలు, అల్లము, పసుపు, లెమన్ జెస్ట్, నిమ్మ కఫీర్ ఆకండి. ఇది దీంట్లో కొంచెం ఎండు రొయ్యలు వేయాలండి. ఇది గలంగల్, ఇది అల్లము జాతికి చెందిందే. ఇది లేకపోతే ఫ్రెష్ అల్లము వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పదార్థాలని మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిందండి. చూసారు కదా ఎలా కన్సిస్టెన్సీ ఉందో. ఈ పేస్ట్ ఇప్పుడు మనము యూజ్ చేసి థాయ్ రెడ్ చికెన్ కర్రీ చేసుకుంటామండి. చేసుకోవడానికి ఫస్ట్ మనము కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఇవన్నీ పదార్థాలు వేసాం కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము 3 స్పూన్లు పేస్ట్ వేసేసుకొని దీన్ని గట్టిగా మంచిగా నూనె వచ్చే వరకు మంచిగా ఫ్రై చేస్తామండి. డెఫినెట్గా మనకి ఒక 5 నిమిషాలు పడుతుందండి. మంచిగా నూనె బయటికి రావాలి. నూనె బయటికి వస్తేనే ఇది మొత్తము మంచిగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. లేకుంటే అంతా మనకి పచ్చి పచ్చి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దగ్గరికి వచ్చేసి నూనె బయటికి వస్తున్నప్పుడు మనము దీంట్లో కొద్దిగా కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఆహా, ఏమి స్మెల్ అండి అసలు. ఇది నాకే ఎప్పుడైపోతుందా అనేసి నాకే చాలా 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 ఆతృత అయిపోతుంది. ఒక 2 మినిట్స్ దీన్ని కొబ్బరి పాలల్లో కొద్దిగా కుక్ చేసేసుకొని నెక్స్ట్ మనము చికెన్ ఆర్ ఏ మీట్ ఉన్నా కానీ వేసుకుంటాము. ఈరోజు మనము చికెన్ వేసుకుంటామండి. దీంట్లో మనము బోన్లెస్ చికెన్ వాడుతున్నాము. ఈరోజు బోన్లెస్ చికెన్ చాలా బాగుంటుంది. దీనికి మన చికెన్కి మసాలా మొత్తం పట్టించేసి స్లోగా మనము చికెన్ అబౌట్ 3/4 కుక్ అయ్యే వరకు మనము దీన్ని కుక్ చేయాలండి. ఇప్పుడు థాయ్ కర్రీస్లో కోకోనట్ మిల్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అయితే మనము కొబ్బరిని గ్రైండ్ చేసి కూడా కొబ్బరి పాలు తీసుకోవచ్చు. అక్కడ అయితే మాకు రెడీగా అన్ని కోకోనట్ మిల్క్ క్యాన్లో దొరుకుతుంది. మేము అదే వాడేస్తాము. చికెన్ ఇలా ఒక 10 నిమిషాలు సగం కంటే ఎక్కువ కుక్ అయిన తర్వాత దీంట్లో మనము వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి. బేబీ కార్న్, ఇది చాలా 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 బాగుంటుంది. ఇది ఈవెన్ పిల్లలకు కూడా చాలా ఇష్టము, అందరికీ ఇష్టము. ఇది వేసుకుంటాము. నెక్స్ట్ ఇది షిమ్లా మిర్చ్ ఇలా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని ఇప్పుడు మనము కొద్దిగా మళ్ళీ కోకోనట్ మిల్క్ వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మిగతా కోకోనట్ మిల్క్ వేసుకోవాలండి దీంట్లో. ఆహా, ఇప్పటికీ ఏమా స్మెల్ వస్తుందంటే ఇది భలే 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 స్మెల్ వస్తుంది. కలర్కు చూసారు కదా ఎంత బాగుందో, ఎర్రగా. అందుకోసమే దీన్ని రెడ్ కర్రీ అంటారండి. రెడ్గా ఉంటుంది, ఎర్రగా. ఇప్పుడు కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము మొత్తము కోకోనట్ మిల్క్ వేసుకుంటాము దీంట్లో. ఇలా వేసేసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు మరుగుపెట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ అండ్ చాలా మంచి కలర్ కూడా కనబడుతుందండి. ఖచ్చితంగా ఉప్పు మటుకు టేస్ట్ చేసి కొద్దిగా చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు మనము. ఆహా, చాలా చాలా బాగుంది. కొద్దిగా ఉప్పు పడుతుంది డెఫినెట్గా. సో నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపోయేంత ఉప్పు మీరు వేసుకోవచ్చండి.
చూశారు కదా ఇది ఎంత సింపులో. ఇది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇంట్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చాలా లైక్ చేస్తారు, నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఇంకా ఇది అయిపోయిందండి, ఇంకా వంట కట్టేస్తాను. ఆహా, ఏమి స్మెల్, చాలా చాలా అద్భుతం. సూపర్ అండి అసలు. చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినేసి చాలా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా ఎంత అద్భుతమైన డిష్ నేర్పించానో. మళ్ళీ వచ్చేసి మీకు ఇంకొక అద్భుతమైన థాయ్ డిష్ నేర్పిస్తాను. మరి అంతవరకు సెలవు. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మర్చిపోకుండా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్, ఖుదాఫిజ్.